రేవంత్ పాలనలో నిత్యం నిర్బంధాలు, అక్రమ అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను పరిశీలించినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, చివరకు సీఎం పర్యటన ఉన్నా అరెస్టులు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచి అదుపులోకి తీసుకుని పలు పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నల్గొండ జిల్లా పర్యటన సందర్భంగా ఈరోజు సిపిఎం పార్టీ ప్రతిపక్ష పార్టీలందరినీ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తున్నారు. సిపిఎం పార్టీగా జిల్లా కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లో మా శ్రేణుల్ని నాయకులందరినీ అరెస్టు చేసి ఈరోజు నిర్బంధించి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. ఇదేమి పాలన, ప్రజాస్వామ్యం అని చెప్పి ప్రజాపాలన అని చెప్పినటువంటి దానికి ఇది నిదర్శనం. ప్రజాపాలన అంటే అరెస్టులు, నిర్బంధం, పోలీసును ప్రయోగించి వాడుకోవడమా? ఇది ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము అడుగుతుంది ప్రజా సమస్యలను పరిష్కారం చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాశాం. ఈరోజు జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టుల సమస్యల గురించి ఏం చెప్తావో మాట్లాడమని చెప్పి అంటున్నాం. ఫీజు రీఎంబర్స్మెంట్ విద్యార్థులకు వేలాది కోట్ల రూపాయలు ఇవ్వాల్సింది, దాని గురించి మాట్లాడమంటున్నాం. అంతేకాదు పాఠశాలలు మూతపడుతున్నాయి, తెరిపించడానికి మేము బాధ్యత తీసుకుంటామని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అంతేకాదు రైతు భరోసా ఇవ్వడానికి నువ్వేం చెప్తావో చెప్పమని అడుగుతున్నాం. ఈరోజు నల్గొండ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నావు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇండ్లు వస్తున్నాయి, రేషన్ కార్డులు వస్తున్నాయి, పెన్షన్లు వస్తున్నాయి. సామాన్య ప్రజలకు, పేదవాళ్లకు మీరెక్కడ ఇండ్లు కానీ, పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ ఎక్కడ కూడా ఇవ్వటం లేదనేది మేము రుజువుతో సహా మీకు తెలియజేద్దామని చెప్పేసి అనుకున్నాం. నిర్బంధాలతోటి, అరెస్టులతోటి రాజ్యం కొనసాగుతూ ఉంది. ఈ రాష్ట్రాన్ని నడిపేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు ఈ యొక్క హోమ్ మినిస్టర్గా ఉన్నాడు. అరెస్టులతోటి, పోలీస్ నిర్బంధాలతోటి రాజ్యం కొనసాగుతూ ఉంది. ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడం కారణంగా ఈరోజు ప్రజలు తిరగబడతారన్న ఉద్దేశంతో ఆయన గాలి మోటార్లు వస్తుడు, తర్వాత గాలిలో మాటలు చెప్పిపోతుడు తప్ప ఎక్కడన్నా ఈ రాష్ట్ర మంత్రులు కావచ్చు, తర్వాత రోడ్డు మార్గాన్ని వచ్చే పరిస్థితి లేదు. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నల్గొండ నియోజకవర్గ అభివృద్ధి కోసం 1300 కోట్ల రూపాయలు ఇచ్చిండు. మంత్రి గారు నల్గొండ వస్తున్న సందర్భంగా నిరుద్యోగులకు ఉద్యోగాలకు ఇవ్వాలని చెప్పి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తే అర్ధరాత్రి అక్రమ అరెస్టులు చేయడాన్ని డివైఎఫ్ఐగా ఖండించడం జరుగుతుంది. మీరు ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. 2 లక్షల ఉద్యోగాలు ఎటువైనా అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసినట్టయితే పోలీసు ఉద్యోగాలు 19,000 పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆ ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలని చెప్పి మేము డివైఎఫ్ఐగా ప్రశ్నిస్తుంటే ఈరోజు అక్రమ అరెస్ట్ చేయడాన్ని డివైఎఫ్ఐగా ఖండించడం జరుగుతుంది. ఈరోజు నందికొండ మున్సిపాలిటీలోని బీఆర్ఎస్ నాయకులను తెల్లవారకు ముందే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అరెస్ట్ చూపించున్నారు. ఇది హేయమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఏ మారుమూల ప్రాంతానికి వచ్చినా కానీ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులను ప్రతిసారి అరెస్ట్ చేస్తున్నారు. ఇలాంటి అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇలాంటి అరెస్టులను అన్ని ఖండించే విధంగా మా యొక్క ప్రభుత్వం ఉంటుంది. ఇక్కడి నుంచి అయినా ఈ అరెస్టులను బంద్ చేయాలని కోరుతున్నాం. రైట్. ఇటు నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా మొత్తానికి అక్కడ బీఆర్ఎస్ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాము సిద్ధంగా. రాము, చెప్పండి, ముఖ్యమంత్రి పర్యటిస్తూ ఉంటే సమస్యలు చెప్పుకునే అవకాశం ఇవ్వాలి, లేదంటే సమస్యలు ఎక్కువ పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది ప్రధాన ప్రతిపక్షంగా. ప్రధానంగా ఎక్కడ పర్యటించినా కూడా ఇలా ముందస్తుగా అక్రమ అరెస్టులు ఎందుకోసం అనుకోవాలి? సురేష్, ఈరోజు అర్ధరాత్రి నుంచి కూడా అరెస్టులతో, నిర్బంధాలతో నల్గొండ జిల్లా అంతా కూడా అట్టుడిపోతా ఉంది. ఎక్కడికక్కడ పోలీసులు ముందస్తుగానే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని, ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లో బంధిస్తా ఉన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో సభ ఉంటే అటు పక్కన ఉన్నటువంటి నాగార్జున సాగర్ నియోజకవర్గం, మిర్యాలగూడ, సూర్యాపేట, పక్కన ఉన్నటువంటి నకరికల్ నియోజకవర్గాలు కూడా అర్ధరాత్రి ఇళ్లలో మీద పడి, అర్ధరాత్రి ఇళ్లలో చొరబడి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని బలవంతంగా వివిధ పోలీస్ స్టేషన్ తరలిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్ళ కనీసం బ్రేక్ఫాస్ట్ సంబంధించి కానీ ఇతర సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా చేయలేదు. దీంతో పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ నెలకొంది. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
వస్తుంటున్న నేపథ్యంలో పోలీసులు కొంత అత్యుత్సాహం ప్రదర్శిస్తా ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా నిర్బంధాలతో ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తా ఉన్నారు. అయితే ఈ అరెస్టు పట్ల బీఆర్ఎస్ పార్టీ అయితే తీవ్రంగా ఖండిస్తా ఉంది. ప్రజా సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలి, ప్రజా సమస్యల పరిష్కారానికి నడుమిగించాలి. కానీ ఈ విధంగా నిర్బంధాలతో, ఈ విధంగా అరెస్టులతో ప్రజాపాలన అంటూ, ఇంద్రమ పాలన అంటూ ఒక రౌడీ పాలన చేస్తా ఉన్నారు, నిర్బంధ పాలన చేస్తున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛ ఇవ్వాలి. కనీసం ఎవరిని కూడా మాట్లాడనివ్వకుండా, ఎవరిని కూడా నిరసన వ్యక్తం చేయకుండా అటు స్టూడెంట్స్ సంబంధించినటువంటి నాయకులను కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం ఇది ఏమైనటువంటి చర్యగా కూడా వాళ్ళు ఖండిస్తా ఉన్నారు. ఇక నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని అయితే నిన్న సాయంత్రం నుంచే ఇంట్లోనే బంధించారు, ఇంట్లోనే హౌదరేజ్ చేయడం జరిగింది. ఎవరిని కూడా ఇంట్లోకి రానిట్లేదు, ఎవరిని కూడా బయటకు కూడా వెళ్ళనివ్వట్లేదు. ఖచ్చితంగా ఇదంతా కూడా ఒక రాక్షస పాలనగా మనం కనపడుతూ ఉంది, ఒక నిర్బంధ పాలన కనపడుతుందంటూ కూడా నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ప్రాంతానికైనా వెళ్తే అక్కడ అభివృద్ధి జరుగుతున్నటువంటి సంతోషంలో ప్రజలు ఉంటారు. కానీ ఈ ముఖ్యమంత్రి వచ్చినటువంటి ప్రతిసారి కూడా నోరు పారేసుకోవడం, దుర్భాషలు ఆడడం తప్పించి ఎక్కడ కూడా అభివృద్ధి జరగట్లేదు. నల్గొండకు మూడోసారి వస్తున్నారు. గత 2 పర్యటనలో ₹1 కూడా విధించలేదు. ఈ పర్యటన అయినా సరే పెండింగ్ ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాలి, నల్గొండ సమస్యలు తీర్చాలని ఆయన ఒక లేఖ కూడా విడుదల చేయడం జరిగింది భూపాల్ రెడ్డి. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు దాన్ని సాధారణంగా స్వీకరించకుండా, సమస్యల పరిష్కారానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఈ విధంగా నిన్న సాయంత్రం నుంచి కూడా అవజారు చేయడం ఎంత కరెక్ట్ అంటూ కూడా వాపోతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే అరెస్ట్ చేసినటువంటి నాయకులందరినీ కూడా విడుదల చేయాలి. దీంతో పాటు ఏదైతే బహిరంగ లేఖ విడుదల చేశారో ఆ లేఖలో ఉన్నటువంటి అన్ని సమస్యల పరిష్కారాన్ని కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి వెళ్ళాలి, వెంటనే నిధులు విడుదల చేయాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా ఒక నియంతలాగా వ్యవహరిస్తూ ఇక్కడ ఎవరిని కూడా మాట్లాడనివ్వకుండా, ఎవరిని కూడా రోడ్ల మీద తిరగనివ్వకుండా నిన్న సాయంత్రం నుంచే ఒక నిర్బంధ పాలన కొనసాగుతుంది. నల్గొండ జిల్లా కేంద్రంలో దాదాపు 100 మంది పోలీసులు కవాతు చేస్తా ఉన్నారు. 100 మంది పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్ల మీదకి జొరబడి అక్కడ అర్ధరాత్రి వాళ్ళందరినీ కూడా బలవంతంగా అరెస్టులు చేస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యయుతంగా ఎట్టి పరిస్థితులు కూడా ఒప్పుకునేది లేదు. ఖచ్చితంగా నిర్బంధ పాలన చేస్తా ఉన్నారు, అప్రజాస్వామిక పాలన చేస్తున్నారంటూ కూడా వాపోతున్నారు. ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి భయపడుతూ తిరుగుతూ ఉన్నారు, ఆయన అడుగడుగును కూడా అభద్రతా భావంతో తిరుగుతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ప్రజాస్వామ్యయుతంగా పాలన చేయాలి, అన్ని సమస్యలు కూడా పరిష్కరించాలి. ఏదైనా ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి వెంటనే నిధులు విడుదల చేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉంటుంది. కాబట్టి మేమంతా కూడా లేఖ రాసాం, బహిరంగంగా మేము అంతా కూడా డిమాండ్ చేస్తున్నాం. అవేవి కూడా సాధారణంగా స్వీకరించకుండా, ప్రజాస్వామ్యంగా వ్యవహరించకుండా ఈ విధంగా ఇళ్ల మీద పడి అర్ధరాత్రి అక్రమంగా అరెస్టులు చేయడం, వారందరూ కూడా నిర్వహించడం ఎంత కరెక్ట్ అంటూ కూడా చెప్తా ఉన్నారు. దీనికి కోమటిరెడ్డి వెంకరెడ్డి సమాధానం చెప్పాలి. కోమటిరెడ్డి వెంకరెడ్డి దీని అంతా కూడా బాధ్యత వహించాలి. అందరు ఓట్లతో గెలిచినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఈ రోజు ఎవరిని కూడా పట్టించుకోకుండా గ్రామాలలో కూడా ఊళ్ళలో పోలీసులను పంపి ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని బయటికి వెళ్ళనివ్వకుండా వాళ్ళందరినీ కూడా వివిధ పోలీస్ స్టేషన్ లో ఇక్కడ అరెస్ట్ చేసి దేవరకొండ తీసుకెళ్ళడం, దేవరకొండ ఉన్న వాళ్ళని మిరాలు కూడా నకరికల్ ప్రాంతాల్లో వివిధ పోలీస్ స్టేషన్ తిప్పుతా ఉన్నారు. చాలా మందికి వివిధ రకాల ఇబ్బందులు ఉంటాయి. వారందరికీ ఇప్పటివరకు కూడా కనీసం మంచినీళ్ళు ఇవ్వకుండా, టీ ఇవ్వకుండా ఇబ్బందులు పెడతా ఉన్నారు. కావాలని పోలీస్ స్టేషన్ నిర్బంధిస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయితే అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఇప్పటికైనా సరే వెంటనే అందరిని కూడా విడుదల చేయాలి, ప్రజాస్వామ్యయుతంగా తాము అడిగినటువంటి డిమాండ్లు అన్నిటి కూడా నెరవేర్చాలని కూడా నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. సురేష్, రాము, ముఖ్యంగా ఇప్పటివరకు అయితే ఎంతమందిని అరెస్ట్ చేసి ఉంటారు? ప్రధానంగా అక్కడ మీరు చెప్తున్నట్టు వారికి అరెస్ట్ చేసిన నేపథ్యంలో వారికి ఇవ్వాల్సినటువంటి కనీసం ఏదే సదుపాయాలు కల్పించకపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అట్లా పోలీసుల వ్యవహార శైలి చాలా దురుసుగా ఉంటుంది, చాలా దగుసాపురంగా ఉంటుంది. ఎవరిని కూడా కనీసం ప్రజా సమస్యల పట్ల కొట్లాడేటువంటి ఈ పార్టీ నాయకులను కానీ ప్రజాపతిని కూడా ఎవరు కూడా గౌరవించట్లేదు. అర్ధరాత్రి బలవంతంగా ఇళ్లలోకి జరబడి వారందరినీ కూడా ఆ కట్టుబట్టలతో ఉన్న వారందరినీ కూడా బలవంతంగా జీపులు ఎక్కించి వివిధ ప్రాంతాలకి, ఆయా స్థానిక పోలీస్ స్టేషన్లు కాకుండా ఇతర ప్రాంతాల పోలీస్ స్టేషన్ తరలిస్తా ఉన్నారు. నల్గొండలో అరెస్ట్ చేసిన వారిని దేవరకొండ పోలీస్ స్టేషన్ తరలించారు. దాదాపు 80 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి దేవరకొండ పోలీస్ స్టేషన్ తరలిస్తే వారందరూ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. వారందరూ కూడా కనీసం బ్రేక్ఫాస్ట్ అది కూడా అరేంజ్ చేయలేదని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఈ విధంగా పోలీసుల వ్యవహార శైలి మొదటి నుంచి కూడా వివాదాస్పదంగా ఉంటుంది. ఎవరిపైన కూడా గౌరవం లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటేనే వాళ్ళు గౌరవిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కండవలు కప్పుకొని పోలీసులు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఏ శాఖ కూడా పనిచేయట్లేదు, ఒకే ఒక శాఖ పనిచేస్తుంది, అది కూడా పోలీస్ శాఖ. అది కూడా కేవలం అధికార పార్టీ నాయకుల కోసం మాత్రం పనిచేస్తున్నట్టు కూడా సర్వత్రుడు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి నల్గొండలో సభ ఉంటే దేవరకొండలో, నకరికల్లో, ఆలియాలో, నాగార్జున సాగర్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని అరెస్ట్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటూ కూడా ప్రశ్నలు లేవనెత్తా ఉన్నారు. దీంతో పోలీసుల తీరైతే సర్వత్రుడు విమర్శలు వ్యక్తమవుతుంది. ఎవరు కూడా మేము అడ్డుకుంటామని పిలుపునివ్వలేదు, ఎవరు కూడా మేమంతా కూడా నిరసన తెలుస్తామని పిలుపునివ్వలేదు. కేవలం నల్గొండకు వస్తున్నారు కాబట్టి నల్గొండలో మిగిలినటువంటి అభివృద్ధి పనులను, ఇక చేయాల్సినటువంటి అభివృద్ధి పనులకు సంబంధించి మేము బహిరంగ లేఖలు చేశాం, డిమాండ్ చేశాం. కానీ ఎక్కడ కూడా మేము అడ్డుకుంటామని చెప్పలేదు. అయినప్పటికీ కూడా అభద్రతా భావంతో ఒక వాళ్ళందరూ కూడా భయపడుతూ తామనంతా కూడా అరెస్ట్ చేశారని చెప్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు, ఖచ్చితంగా విడుదల చేయాలి అందరినీ కూడా. ఏదైతే డిమాండ్లు మేము ముందుంచామో ఆ డిమాండ్లన్నింటినీ కూడా
ఇప్పటికిప్పుడే నిధులు విడుదల చేయాలంటూ కూడా నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నారు. భూపాలరెడ్డి కుటుంబ సభ్యులు ఎవరిని కూడా బయటకు రానివ్వట్లేదు. ఇతర చుట్టాలు వస్తే వారం కూడా లోపలికి వెళ్ళనివ్వట్లేదు. ఒక నిర్బంధ కాండ కొనసాగిస్తూ ఇంటి మొత్తాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని భూపాలరెడ్డిని అయితే ఆవుదార చేసినటువంటి పరిస్థితి నల్గొండలో నెలకొంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ రాము.